సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. అలాగే మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ అయినాక వచ్చిన కాల్స్ కానీ చాలా ఓవర్వెల్మింగ్గా ఉన్నాయి. సినిమాలో బాగుందండి అని కంగ్రాచులేషన్స్ అని ఎంతటితో ఆగకుండా దాని గురించి సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. దీంట్లో మొదటగా చెప్పుకోవాలంటే రామ్ గారు ఉపేంద్ర గారు కాంబినేషన్లో సీన్స్ కానీ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు దే హ్యావ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ నీడ్ నాట్ టాక్ అబౌట్ దేర్ పర్ఫార్మెన్సెస్. బట్ వాట్ ఐ రిసీవ్డ్ ఎస్టర్డే సమ్ కాల్స్ వాటి గురించి నేను ఒక సమ్మరీలాగా చెప్తుంటే వాళ్ళందరూ అసలు ఏం పర్ఫార్మెన్స్లు అండి. ఈవెన్ భాగ్యశ్రీ బోర్సే ఆ అమ్మాయి గ్లామరస్గా ఉండటమే కాక పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్నారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చిన సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ హ్యూజ్ అప్రిసియేషన్ వచ్చింది. కమింగ్ టు అవర్ టెక్నీషియన్స్, ఆ సాంగ్స్లో ఉన్న సెట్లు కానీ ఆ రియలిస్టిక్ ఫీల్ కానీ అవినాష్ కొల్లా గురించి మాట్లాడేది కానీ టెక్నీషియన్ వైస్ చూసుకుంటే డిఓపి సిద్ధార్థ్ నూని గారు చేసిన వర్క్ కానీ శ్రీకర్ ప్రసాద్ గారు అందరినీ యునానిమస్గా అందరినీ చాలా ఎక్సలెంట్ టీంతో వర్క్ చేశారు. ప్రాపర్ కాస్టింగ్ చేశారు. ఇవన్నీ చాలా పెద్ద అప్రిసియేషన్లు వచ్చినాయండి. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద అప్రిసియేషన్ వీ రిసీవ్డ్ ఎస్టర్డే. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే అలాగే ఇంకా మాట్లాడాలని మహేష్ బాబు గారు డైరెక్టర్, ద డైలాగ్స్ వాట్ హీ హ్యాస్ రిటర్న్ ఇన్ ద ఫిలిం ఎంత మంచి పేరు వచ్చిందంటే ఎవరన్నీ అసలు అంత బాగా రాసే డైలాగ్స్ అయ్యి అంటే డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ రైటర్ అని చెప్పాము. దానికి వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ బాగా మెచ్చుకున్నారు మహేష్ని. దే వాంటెడ్ మీ టు కన్వే దేర్ గ్రీటింగ్స్ టు మహేష్ అండ్ హీ హాజ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. బ్రహ్మాండమైన రైటింగ్ అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్, బోత్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మహేషే ఎక్స్ట్రాడినరీగా చేశాడు. సినిమాకి చాలా పాజిటివ్ రెస్పాన్స్, వర్డ్ ఆఫ్ మౌత్. నైజాంలో కూడా నిన్న మేము చూస్తే ఫస్ట్ 3 షోస్ ఎంత చేసినాయో నెక్స్ట్ ఈవినింగ్ సెకండ్ షో అంత చేస్తుంది. గ్రాడ్యువల్గా పెరుగుతూ అలా వెళ్ళింది. నేను థర్స్డే రిలీజ్ అవ్వటం వల్ల డెఫినెట్గా మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉంది. మేము వాట్ ఆల్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ థర్స్డే రిలీజ్ దట్ వీ హ్యావ్ విట్నెస్ ద థింగ్. అండ్ ఫ్రైడే మార్నింగ్ నుంచి అన్నేపల్ నుంచి మంచి చాలా పాజిటివ్ థింగ్ వచ్చింది. ఈ వీకెండ్ అంతా చాలా సూపర్గా ఉంటుందని అందరూ యునానిమస్గా చెప్పిన మాటే. Definitely we are hoping for the best commercially also. We hope we'll reach that. And ఫస్ట్ వీకే కాదు, ఇది ఒక లాంగ్ రన్ ఉన్న సినిమా. 3 వీక్స్ కంపల్సరీగా థియేటర్లో దాని స్పేస్ అది తీసుకుని చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని అందరూ నమ్ముతున్నాం. సో రామ్ గారిని భాగ్యశ్రీ బోర్సే గారిని ఇక్కడ ఈ ఈవెంట్కి మిస్ అవుతున్నాం. దే ఆర్ ఇన్ యుఎస్ ప్రమోటింగ్ ద ఫిలిం. వాళ్ళు కూడా అక్కడి నుంచి రోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా అన్ని థియేటర్స్ తిరుగుతా వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు. ఈ సినిమాని స్టార్ట్ టు ఫినిష్ ఎంత ప్రేమించి చేసామో అలాగే దీనికి కావాల్సిన ముచ్చట్లన్నీ ఓ పెళ్లి కూతుర్ని ఇంట్లోంచి పెళ్లి చేసి పంపించినట్టు ఎవ్రీ ఈవెంట్ సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా చేసాం. అలాగే రామ్ గారును హీరోయిన్ వాళ్ళ పాత్ర వాళ్ళు యుఎస్లోనూ అక్కడ వాళ్ళు కూడా ప్రమోషన్స్ ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఫైనలీ వాట్ ఆల్ రిజల్ట్ వీ ఎక్స్పెక్టెడ్ వీ అచీవ్డ్ అని అనిపిస్తుంది అని చెప్పి మేము ఇంకా అయిపోయింది పని అయితే అనుకోము. విల్ కీప్ ఆన్ ప్రమోటింగ్ ద ఫిలిం అండ్ అందరికి రీచ్ అయ్యేదాకా విల్ మేక్ మ్యాక్సిమం ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. రామ్ గారు వచ్చినాక ట్యూస్డే నుంచి ఎలా ప్లాన్ చేయాలి, ఏమన్నా మొత్తం టూర్ వెళ్ళాలా ఎంత అన్నిటికీ మేము మాట్లాడుకుని ఈ సినిమాని అగ్రెసివ్గానే ప్రమోట్ చేస్తాం. ఇంత ముందు ప్రీ రిలీజ్కి ఎలా చేసాం అలాగే పోస్ట్ రిలీజ్ కూడా అగ్రెసివ్గానే చేస్తాం. ఇది చాలామంది న్యూట్రల్ వాళ్ళ కాడి నుంచి ఇంకోటి ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫ్యాను లేకపోతే ఇది ఈ కథ అనే పాయింట్లో చాలామంది మిస్ అవుతున్నారేమో. ఏం లేదు, ఇది బ్యాక్డ్రాప్ ఫ్యాన్ అండ్ స్టార్ కథ. కానీ ప్రతి ఒక్కళ్ళు దీనికి సంబంధం లేకపోయినా న్యూట్రల్ వాళ్ళు లేడీసు వీళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్ళి దీంట్లో ఉన్న హ్యూమన్ యాంగిల్తో సినిమాని చాలా పర్ఫెక్ట్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. మీరందరికి కూడా చాలా బాగా నచ్చే సినిమా. ఇదేదో ఫ్యాన్ కాకపోతే చూడవసరం లేదో లేకపోతే అలాంటిది ఏం లేదు. ఇది బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిలిం అనుకోండి. మీరందరూ కూడా చక్కగా సినిమా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు ఈ వీకెండ్. ఇదేంటంటే జస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంటెడ్ టు క్లియర్ ఇట్ ఆఫ్. ఇది అందరికీ నచ్చి మెచ్చే సినిమా తీసాము. సినిమా అనేదే మాకు వచ్చిన టాకు. మళ్ళీ మా పాత్రికేయుల మిత్రులు కూడా అందరూ వాళ్ళ రివ్యూస్లో కానీ అందరూ రాసింది కూడా అదే. యు ఆల్ ఎంజాయ్ దిస్ ఫిలిం దిస్ వీకెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా రైటర్ డైరెక్టర్ మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మహేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
హలో అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ వచ్చేది న్యూస్ పేపర్లో మన రివ్యూసే వస్తాయి కాబట్టి పొద్దున్న లేవగానే. సో ఎవ్రీథింగ్ వాజ్ సో ఎక్సైటింగ్ అండ్ ఆల్మోస్ట్ వి కుడెంట్ స్లీప్ ద హోల్ నైట్ అండ్ జస్ట్ రివ్యూస్ చదువుతూనే ఉన్నాం. హ్యాపీ యూనో ఆఫ్టర్ ఆల్ ద ఎఫర్ట్ దట్ వి పుట్. చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా అబ్జర్వ్ చేసి వాటి గురించి ఆర్టికల్స్లో రాస్తున్నారు, విచ్ ఫీల్ సో గుడ్. అంటే సినిమాని నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, యూనో ఇన్ డిఫరెంట్ లెవెల్స్లో అది ఆడియన్స్ ఎంజాయ్ చేయగలిగితే అది చాలా హ్యాపీ అనిపిస్తుంది యాజ్ ఏ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నుంచి అవినాష్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ శ్రీకర్ సార్, డిఓపీస్ సిద్ధార్థ్ నూని అండ్ జార్జ్, అందరికీ మంచి పేరు వచ్చింది. సో ఎప్పుడైనా కలెక్టివ్గా అందరు టెక్నీషియన్స్కి పేరు వస్తుందంటే సినిమాలో వి ఆల్ కుడ్ ఎక్సీల్ ఎట్ సమ్ పాయింట్ అనేది నా బిలీఫ్. అండ్ కమింగ్ టు అవర్ స్టార్ కాస్ట్, అంటే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి ఆల్మోస్ట్ రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, తులసి గారు, వీళ్ళందరి గురించి ఎవ్రీబడి రోట్ వన్ లైన్ ఇన్ దర్ రివ్యూస్. సో విచ్ మీన్స్ ద ఫిలిం హ్యాస్ హోల్సమ్ ఫీలింగ్ ఉన్నట్టు అనమాట. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఆర్క్, కంప్లీట్నెస్. ఆ క్యారెక్టర్లో ఏదో ఒక రిఫ్లెక్షన్, వాళ్ళు కనెక్ట్ అయ్యే విషయాలు ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నా. అండ్ అవర్ స్టార్స్ రామ్ పోతినేని గారు అండ్ ఉపేంద్ర సార్, దే హవ్ డన్ ద మ్యాజిక్. సో మనం ఎన్నో ఊహించుకుని రాసుకుంటాం, అది అందరూ ప్రతి డైరెక్టర్ చేసే పని. బట్ వెన్ వీ ట్రావెల్ విత్ ద రైట్ టీమ్ అండ్ ద రైట్ కాస్టింగ్, వండర్స్ విల్ హ్యాపెన్. అండ్ దట్ వండర్ ఈజ్ వాట్ ఏకేటి అంటే ఆంధ్ర కింగ్ తాలూకా. అండ్ ఈ అన్నిటికి మించి ఫస్ట్ డే ఈ కథ విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నా పక్కనే ఆల్మోస్ట్ బ్రదర్లా ట్రీట్ చేస్తుంటారు నన్ను రవి సార్ కానీ, నవీన్ గారు కానీ. ఐఎమ్ రియల్లీ ఎమోషనలీ కనెక్టెడ్ విత్ దెమ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇలాంటి సినిమా యాక్చువల్లీ వాళ్ళు నాతో చేయించారు, అది చెప్పను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ మీ ఎమోషన్ మేము అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా ఈ వచ్చే కమింగ్ వీక్స్ అంతా కూడా ఆడి మీరు ఇంకా మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎస్, అండ్ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఈ క్యారెక్టర్కి వై ఉపేంద్ర గారు అని క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ కూడా సినిమా రిలీజ్ అయ్యాక సూర్య క్యారెక్టర్కి హీ ఈజ్ ద యాప్ట్ అండ్ పర్ఫెక్ట్ అని వింటూ ఉన్నాం. గట్టిగా ఒకసారి ఉపేంద్ర గారి కోసం క్లాప్స్ అండి. అండ్ ఇప్పుడు ఉపేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు గుర్తుంది, నిన్న మొన్న జరిగినట్లుంది ఇది. మీరు వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్ట్ విని థ్రిల్ అయిపోయాను నేను ఇలాంటి సబ్జెక్ట్, ఇంత ఎమోషన్స్ ఇలా ఉంది. ఒకే ఒక టెన్షన్ అయింది, ఏమంటే ఆంధ్ర కింగ్ తాలూకా, మీరు ఆంధ్ర కింగ్ అని చెప్తే నాకు కొంచెం టెన్షన్ అయింది, నేను ఎలా ఆంధ్ర కింగ్ అవుతాను అని. బట్ ఇప్పుడు అనిపిస్తూ ఉంది, రియల్ ఆంధ్ర కింగ్స్ ఇక్కడ ఉన్నారు మీరందరూ. ఎప్పుడో నేను ఇక్కడ వస్తే నేను ఒక కింగ్లా ఫీల్ అవుతాను, అది మీ గొప్పతనము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అంత పెద్ద హార్ట్ మీది. ఎప్పుడూ నేను అదేమి లవ్, అఫెక్షన్ ఎప్పుడు వస్తేనో కూడా నేను ఎప్పుడూ ఐ నెవర్ మిస్. యాక్చువల్లీ ఇక్కడ నా ప్లేస్ అనిపిస్తుంది. అప్పటి నుంచి ఒక 25 నుంచి అదే ఫీల్ ఉంది. మీకు తెలుసు, చాలామందికి తెలుసు ఇక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఫస్ట్ టైం మీ ప్రొడక్షన్లో మైత్రి మూవీస్లో చేస్తున్నాను. ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి ఆపర్చునిటీ నేను ఫీల్ అవుతాను. ఇట్ ఈస్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఫిలం. సార్ మీరు అంతే, మనం ఇంత చేస్తే అంత మ్యూజిక్ ఇచ్చి అక్కడ తీసుకొని పోయారు మీరు ఫిలంని. సో అందరికీ థ్యాంక్స్ చెప్పాలంతే, నాకు ఇంకేముంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఒకే ఒక ఇది ఉంది చూడండి, ఇక్కడ కూడా ఫ్యాన్స్ని ఎక్కడ పెట్టారు, స్టార్ని ఇక్కడ పెట్టారు. ఫ్యాన్స్ని, నా ఫ్యాన్ సాగర్, మహాలక్ష్మి అక్కడ అమెరికాలో పబ్లిసిటీ, మనం ఇక్కడ యాక్చువల్లీ స్టార్ని అక్కడ పంపించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.